బతకాలి నిజాయితీగా, వాళ్ళు అన్నట్టే బతికి చూపిస్తాను, తెగించి ఆ చెడిపోయిన బ్రతికే బ్రతుకుతానని కొంతమంది వాళ్ళు వీళ్ళు అన్నారని తమను తాము నాశనం చేసుకునేటట్టు తప్పుడు జీవిత నడిపింపులకు వెళ్ళిపోయారు. ఉన్నారా లేరా? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనన్నా? దేవుడిని నమ్ముకుంటే నాకు అన్ని కష్టాలే, నాకు ఈ దేవుడు వద్దు అని విసర్జించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవా నాకెందుకు ఈ పరిస్థితి అని నీవు దేవుణ్ణి ప్రశ్నించి దేవుని దగ్గర సమాధానం పొందకపోతే శత్రువు ఖచ్చితంగా నిన్ను శోధించి నిన్ను పాపం వైపు, పతనం వైపు, నిన్ను నువ్వే నాశనం చేసుకునే దాని వైపు నడిపిస్తాడు. అందుకే ఈరోజు మొదటి పాఠంగా నీకు ఏర్పడే సకల ప్రశ్నలకు దేవుని దగ్గర సమాధానం ఉంది కనుక ప్రతి సందేహానికి నువ్వు దేవుని ముందుకెళ్ళి దేవునిని అడిగి నీవు సమాధానం పొందవచ్చు. ఖచ్చితంగా అదే నువ్వు చేయాల్సిన పని మొదటిది.